విక్రమ్ అనే యువకుడు ఆ నగరంలోనే అత్యంత ప్రతిభావంతుడైన సేల్స్ మేనేజర్ అని పేరు తెచ్చుకున్నాడు. అతని నోరు తెరిస్తే మాటలు ప్రవాహంలా వస్తుంటాయి. ఏ విషయాన్నైనా తిప్పి చెప్పడంలో, అవతల వారిని తన వాక్చాతుర్యంతో కట్టేయడంలో అతనికి ఆయనే సాటి. అయితే ఈ వాక్చాతుర్యం వెనక నెమ్మదిగా ఒక అహంకారం మొలకెత్తింది. తను చెప్పిందే వేదం అని, తన మాట ముందు ఎవరూ నిలవలేరని అతను బలంగా నమ్మేవాడు. ఆఫీస్ మీటింగ్లలో తోటి ఉద్యోగులు ఏదైనా సలహా ఇస్తుంటే వారు పూర్తి చేయకముందే విక్రమ్ అడ్డు తగిలి తన పాండిత్యాన్ని ప్రదర్శించేవాడు. దీనివల్ల అతని సహచరులు అతనిపై అసూయ కంటే అసహనాన్ని ఎక్కువగా పెంచుకున్నారు. ఒకరోజు కంపెనీ యజమాని ఒక కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తుండగా విక్రమ్ అతి విశ్వాసంతో యజమాని మాటలకు అడ్డుపడి అది సాధ్యం కాదని అందరి ముందు ఎద్దేవా చేశాడు. ఆ మాటలు యజమాని మనసును గాయపరిచాయి. ఆ క్షణంలో విక్రమ్ తన మాట వెండిలా మెరుస్తుందని అనుకున్నాడు, కానీ అది అవతల వారికి బాణంలా గుచ్చుకుంటుందని గమనించలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ధోరణి. భార్య సుమతి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ ఒక్క మాటతో ఆమెని నిశ్శబ్దం చేసేవాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా విక్రమ్ తన మాటల గెలుపును చూసి మురిసిపోయేవాడు. మాట అనేది ఒక ఆయుధం అని, దాన్ని జాగ్రత్తగా వాడాలని అతను మర్చిపోయాడు. ఆ రాత్రి విక్రమ్ తన డైరీలో రాసుకున్నాడు, ఈరోజు కూడా నా మాటలతో అందరినీ ఓడించాను అని. కానీ నిజానికి అతను అందరి హృదయాలను కోల్పోతున్నాడని అతనికి తెలియదు. కొన్ని రోజులు గడిచాయి. విక్రమ్ అతిగా మాట్లాడటం మరియు అందరిని తక్కువ చేసి చూడటం అతని కెరియర్కే ముప్పుగా మారింది. ఆఫీసులో అతని ప్రత్యర్థి రాఘవ విక్రమ్ వేసే ప్రతి అనవసరమైన మాటను రికార్డ్ చేసేవాడు. ఒక ముఖ్యమైన విదేశీ క్లయింట్తో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో విక్రమ్ తన అలవాటు ప్రకారం ఆ దేశపు సంస్కృతి గురించి ఒక అసంబద్ధమైన జోక్ వేశాడు. అది ఆ క్లయింట్కి తీవ్ర అవమానం అనిపించింది. వెంటనే ఆ డీల్ రద్దయింది. కంపెనీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. యజమాని ఆగ్రహానికి పరిమితి లేకుండా పోయింది. నీ మాటలే నీకు శత్రువులయ్యాయి విక్రమ్, నీవు వెంటనే ఉద్యోగం వదిలి వెళ్ళిపో అని నోటీస్ ఇచ్చారు. విక్రమ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. తను ఎంతో గర్వపడే తన మాటలే తనను రోడ్డున పడేశాయని అతను నమ్మలేకపోయాడు. ఇంటికి వెళ్తే అక్కడ కూడా ప్రశాంతత లేదు. సుమతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. నీ మాటలు తూటాలను నేను భరించలేను, నీవు మారే వరకు నేను తిరిగి రాను అని ఒక లేఖ రాసి పెట్టింది. ఒక్క రోజులో విక్రమ్ జీవితం తలకిందులైంది. ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో విక్రమ్ అరుద్దామని ప్రయత్నించాడు, కానీ అతని మాటలు వినడానికి ఎవరూ లేరు. తన ఇంట్లోని గోడలు కూడా తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. మాటలతో ప్రపంచాన్ని గెలుస్తాను అనుకున్న వ్యక్తి ఈరోజు అదే మాటల వల్ల ఒంటరివాడయ్యాడు. ఆ నిశ్శబ్దం అతనికి భయం కలిగించింది. తనని తాను సరిదిద్దుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని వెతకడం మొదలుపెట్టాడు. తీవ్రమైన మానసిక వేదనలో ఉన్న విక్రమ్ తన చిన్ననాటి మిత్రుడైన ఆనంద్ను కలిశాడు. ఆనంద్ అతనికి ఒక పర్వత ప్రాంతంలో ఉన్న సిద్ధార్థ అనే గురువు గురించి చెప్పాడు. విక్రమ్, నీ సమస్యకు పరిష్కారం నీ మాటలలో లేదు, మౌనంలో ఉంది. ఆ గురువు దగ్గరకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు. విక్రమ్ సరేనని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ పక్షుల కిలకిలా రావాలు తప్ప మరే శబ్దం లేదు. గురువు సిద్ధార్థ ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్నారు. విక్రమ్ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ తన ఆవేదనను మాటల రూపంలో కుమ్మరించడం మొదలుపెట్టాడు. సుమారు గంటసేపు విక్రమ్ తన కష్టాలను, ఆఫీస్ గొడవలను, భార్య వెళ్ళిపోవడాన్ని వివరిస్తూ ఉన్నాడు. సిద్ధార్థ కళ్ళు తెరిచి చిన్నగా నవ్వారు. నాయనా, నీవు ఇక్కడికి వచ్చింది నీ సమస్యలు చెప్పడానికి కాదు, సమాధానాలు వెతకడానికి. కానీ నీవు ఇంకా మాట్లాడుతూనే ఉంటే నేను చెప్పేది నీకు ఎలా వినిపిస్తుంది? ఇక్కడే నీ మొదటి పాఠం ఉంది. వచ్చే 7 రోజులు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇది నా ఆజ్ఞ అన్నారు. విక్రమ్ నిర్ఘాంతపోయాడు. ఒక్క నిమిషం మాట లేకుండా ఉండలేని తను 7 రోజులు ఎలా ఉంటాడు? కానీ వేరే దారి లేక ఒప్పుకున్నాడు.
మొదటి రోజు విక్రమ్కు లోపల యుద్ధం మొదలైంది. ఎవరినైనా ఏదైనా అడగాలనిపించినా, కోపం వచ్చినా మాట బయటకు రావడం లేదు. ఆ ఏకాంతం అతనికి నరకంలా అనిపించింది. కానీ ఆ రోజు సాయంత్రానికి అతని మెదడులోని అనవసరమైన ఆలోచనల వేగం నెమ్మదిగా తగ్గడం అతను గమనించాడు. మూడవ రోజు చేరుకున్న విక్రమ్ మౌన దీక్ష అద్భుతమైన మలుపులు తీసుకుంది. మాట్లాడటం మానేసినప్పుడు అతని వినికిడి శక్తి అద్భుతంగా పెరిగింది. ఆశ్రమంలో పనులు చేస్తున్న ఇతర శిష్యులు ఎలా ప్రశాంతంగా ఉన్నారో అతను గమనించాడు. వారు అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మౌనంగా ఉన్నప్పుడు తన శ్వాసపై అతనికి స్పృహ కలిగింది. గతంలో తను ఎంత శక్తిని కేవలం మాటల కోసం ఖర్చు చేసేవాడో అతనికి అర్థమైంది. మాట అనేది శక్తిని బయటకు పంపే మార్గం అయితే, మౌనం అనేది శక్తిని లోపల నింపుకునే మార్గం అని అతను గ్రహించాడు. 4వ రోజున అతను తన గత జీవితాన్ని ఒక సాక్షిలా పరిశీలించడం మొదలుపెట్టాడు. తాను సుమతిని అన్న మాటలు, యజమానిని ఎదిరించిన విధానం, రాఘవను కించపరిచిన సందర్భాలు అన్నీ అతని కళ్ళ ముందు కదలాడాయి. అప్పుడు అతనికి అనిపించింది, నేను మాట్లాడిన ప్రతిసారి నా అహంకారాన్ని పెంచుకున్నాను, కానీ ఇతరుల బాధను ఎప్పుడూ వినలేదు. మౌనంలో ఉంటే తప్ప తన తప్పులు తనకు కనిపించవని అతనికి బోధపడింది. ఆ రోజు రాత్రి అతను ఆశ్రమంలోని ఆకాశం వైపు చూస్తూ గంటల తరబడి కూర్చున్నాడు. ఆ నక్షత్రాల నిశ్శబ్దం అతనికి ఒక వింతైన శాంతిని ఇచ్చింది. తన లోపల ఉన్న గందరగోళం తగ్గి ఒక స్పష్టత రావడం మొదలైంది. తను మాట్లాడకపోవడం వల్ల ప్రపంచం ఏమీ ఆగిపోలేదని, పైగా మరింత అందంగా కనిపిస్తోందని అతను అర్థం చేసుకున్నాడు. 6వ రోజున గురువు సిద్ధార్థ విక్రమ్ను పిలిపించారు. కానీ విక్రమ్ మాట్లాడలేదు, కేవలం నమస్కరించాడు. గురువు అతని కళ్ళలోకి చూసి, విక్రమ్, ఇప్పుడు నీకు మౌనం అంటే ఏమిటో అర్థమవుతుందా అని అడిగారు. విక్రమ్ తల ఊపాడు. గురువు కొనసాగించారు, చూడు, సముద్రం పైన అలలు ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంటాయి, కానీ లోపల అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? మనిషి కూడా అంతే. పైన మాటల అలజడి ఉన్నంతకాలం లోపలి జ్ఞానం మనకు దొరకదు. మాట వెండి లాంటిది, అది ఇతరులను ఆకర్షించవచ్చు, కానీ మౌనం బంగారం లాంటిది. అది నిన్ను నీవు తెలుసుకునేలా చేస్తుంది. వెండి త్వరగా నల్లబడిపోతుంది, కానీ బంగారం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. నీవు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ మౌనాన్ని నీతో పాటే ఉంచుకో. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు. ఆ మాట కూడా ఎదుటివారికి మేలు చేసేదిగా ఉండాలి. 7వ రోజున మౌన దీక్ష పూర్తయింది. విక్రమ్ గురువు పాదాలకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు అతని నడకలో ఒక నిలకడ ఉంది, కళ్ళల్లో ఒక ప్రశాంతత ఉంది. అతను తిరిగి నగరానికి ప్రయాణమయ్యాడు. కానీ ఈసారి అతను వెళ్తున్నది పాత విక్రమ్లా కాదు, ఒక కొత్త మనిషిగా. తన మాటలను ఎక్కడ, ఎలా, ఎంతవరకు వాడాలో నేర్చుకున్న యోగిలా అతను కనిపిస్తున్నాడు. విక్రమ్ తిరిగి రాగానే అతనికి ఎదురైన మొదటి పరీక్ష రాఘవ. విక్రమ్ ఆశ్రమానికి వెళ్ళాడని తెలిసి రాఘవ అతన్ని మరింత అవమానించాలని ప్లాన్ చేశాడు. ఆఫీస్ బయట విక్రమ్ కనిపిస్తే అందరి ముందు, ఏమైంది విక్రమ్, మాటలు రావడం లేదా, మునిలా మారిపోయావా అంటూ వెటకారం చేశాడు. పాత విక్రమ్ అయితే వెంటనే రెచ్చిపోయి రాఘవను బండబూతులు తిట్టేవాడు. కానీ ఇప్పుడు విక్రమ్ కేవలం ఒక చిరునవ్వు నవ్వి, నీవు చెప్పింది నిజమే రాఘవ, నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. విక్రమ్ స్పందన చూసి రాఘవ బిత్తరపోయాడు. విక్రమ్ ప్రశాంతత అతనికి ఒక పెద్ద సమాధానంలా అనిపించింది. ఆ తర్వాత విక్రమ్ తన యజమానిని కలిశాడు. తను చేసిన తప్పులకి క్షమాపణలు కోరాడు. ఈసారి అతని మాటల్లో గర్వం లేదు, ఒక నిజాయితీ ఉంది. సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా పనితో నేను ఎవరో నిరూపించుకోవాలనుకుంటున్నాను అని చాలా తక్కువ మాటల్లో చెప్పాడు. అతనిలోని మార్పును చూసి యజమాని ఆశ్చర్యపోయి తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆ తరువాత సుమతి దగ్గరికి వెళ్ళాడు. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని మౌనంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ మౌనంలో వేల మాటల కంటే ఎక్కువ భావం ఉంది. సుమతికి అర్థమైంది, తన భర్త మారిపోయాడని. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి.
మాటలు పనిచేయని చోట మౌనం అద్భుతాలు చేస్తుందని విక్రమ్ ఆ రోజు మరోసారి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. సంవత్సరం గడిచింది. విక్రమ్ ఇప్పుడు అదే కంపెనీకి డైరెక్టర్ అయ్యాడు. కానీ ఇప్పుడు అతను అందరినీ శాసించే వ్యక్తి కాదు, అందరి మాటలు వినే వ్యక్తి. ఆఫీసులో ఎవరికి ఏ సమస్య వచ్చినా విక్రమ్ దగ్గరకు వస్తారు. అతను అందరి మాటలు పూర్తిగా విన్న తర్వాత చాలా క్లుప్తంగా, ప్రభావవంతంగా సమాధానం చెబుతాడు. అతని మాటలకు ఇప్పుడు విపరీతమైన విలువ పెరిగింది. ఎందుకంటే అతను తక్కువగా మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడే ప్రతి మాటల్లో ఒక అర్థం ఉంటుంది. రాఘవ కూడా విక్రమ్ దగ్గరకు వచ్చి తన ప్రవర్తనకు క్షమాపణలు కోరాడు. విక్రమ్ అతన్ని చేరదీసి మౌనం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. రాఘవ, మనం మాట్లాడేటప్పుడు మనకు తెలిసింది మాత్రమే చెబుతాము, కానీ వినేటప్పుడు ఇతరుల నుండి కొత్తవి నేర్చుకుంటాము. మాట మనల్ని బయట ప్రపంచంతో కలుపుతుంది, మౌనం మనల్ని మనతో కలుపుతుంది అని చెప్పాడు. విక్రమ్ ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా మారాడు. అతను వేల మందికి ఇచ్చే సందేశం ఒక్కటే: నీ మాట వెండి అయితే నీ మౌనం బంగారం. ఈ సూత్రం అతని జీవితాన్ని నరకం నుండి స్వర్గంగా మార్చింది. విక్రమ్ ఇప్పుడు నిజంగా సుసంపన్నుడు, డబ్బుతో మాత్రమే కాదు, జ్ఞానంతో మరియు ప్రశాంతతో కూడా. అతని కథ విన్న ప్రతి ఒక్కరూ తమ మాటలను నియంత్రించుకోవడం, మౌనంలోని శక్తిని వెతకడం ప్రారంభించారు. ఒక మనిషి మౌనంగా ఉండి కూడా ప్రపంచాన్ని మార్చగలడని విక్రమ్ జీవితం నిరూపించింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటంటే, మన మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అనవసరమైన మాటలు శత్రువులను పెంచుతాయి, కానీ అర్థవంతమైన మౌనం మనల్ని విజేతలుగా నిలుపుతుంది. థ్యాంక్ యూ.